మెడికల్ కాలేజీ సీట్లు వద్దు. మాకు ఈ కాలేజీలు ఇంకా పూర్తవ్వలేదు. మేము దీన్ని పరాయించలేమని జెప్పేసి, వద్దని జెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వద్దని జెప్పింది. ఒక లేఖ గూడా రాసింది. దీన్నెలా జూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలిత్తేనే అతనికి బీపీ రేజ్ అవుతుంది. అలాంటప్పుడు అలాంటప్పుడు కాలేజీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాల మీద వచ్చింది 17, 18 కాలేజీలు గవర్నమెంట్. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చిండు 17 కాలేజీలు. 2.5 సంవత్సరాల్లో 5 కాలేజీలు పూర్తి చేసిండు. మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కడప కాలేజీకి 56 సీట్లు ఫ్రీ సీట్లు వచ్చినాయి. వాటిని ఇస్తే ఆ క్రెడిబిలిటీ మొత్తం ఎవరికి వెళ్ళొద్ది? జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళొద్ది. కాబట్టి మాకు అవి అవసరం లేదు, మాకు ఇంకా స్టాప్ రాలేదు, కాలేజీలు చాలా వరకు పూర్తి కాలేదు అనే విధానంలో కేంద్ర గవర్నమెంట్కి వద్దని చెప్పారు. చెప్పినా సరే వాటి మానాన్ని వదిలేస్తే ఇవాళ కాకపోతే ఇంకా 10 సంవత్సరాలకైనా ఏదో ఒక నాయకుడు బుద్ధి పుట్టి ఆ కాలేజీలను పూర్తి చేసి లేని వాళ్ళకి ఏదో విధంగా మేలు జరగటానికి అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞానీలో ఏముంది? వీటి మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తే మన కమిషన్ మనకి వచ్చేసిద్ది, మన లాభం మనకి వచ్చిద్ది. వీటన్నిటిని ప్రైవేట్ పరం చేసినప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మధ్యతరగతి వాళ్ళ వరకు ఆ కాలేజీల్లో సీట్లు రావు. వాళ్ళు చదువుకోవటానికి ఇంకో విధంగా ఉండటానికి వాళ్ళకి అర్హత ఉండదు. అప్పుడు మనోళ్ళే చదువుకుంటారు, మనోళ్ళే పైకి వెళ్తుంటారు, మనకి అండగా ఉంటారు. వాళ్ళు సంపాదించితేనే కదా ఇతనికి అండగా ఉండేది. ఆ విధి విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయటానికి పూనుకున్నారు. దీన్ని మన వైసీపీ వాళ్ళు అడ్డు తగిలారనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేసి దానిని ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయాల్సిందే అనే దాని మీద ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు కాలేజీలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన గ్రామస్థాయి స్కూళ్ళు ఉన్నాయండి, నాడు నేడని పెట్టి వాటిని ఇచ్చేసి లేని పిల్లలకి చక్కగా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి స్టార్ట్ చేసిండు. కంప్యూటరు మీద అవగాహన రావాలని చెప్పి కంప్యూటర్లో అన్నీ బిగించి మన డిక్షనరీ స్కూళ్ళకి మళ్ళీ శుభ్రంగా చేసి లెక్చరర్లను ఎవరికి వాళ్ళకి పెట్టి టీచర్లకు కూడా అవగాహన కలిగించి పిల్లలను కూడా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని అయినా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పమని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మోటివేషన్ చేసిండు. దాన్ని ఏం చేసిండు చంద్రబాబు నాయుడు గారు? సర్వనాశనం చేసిండు. ఇవాళ పిల్లలకి పుష్టిగా ఉండి వాళ్ళు మొత్తం రావాలని చెప్పి అమ్మఒడిని పెట్టి 15,000 రూపాయల లెక్క వాళ్ళ ఖాతాల్లో వేసి వాటి మెయింటేషన్ కోసం అని చెప్పి 2,000 కట్ చేస్తే ఇదే నర్రా లోకేష్ గారు ఏం మాట్లాడిండు? ఈ డబ్బు మొత్తం ఎవరి జేబుల్లోకి పోతుంది, ఎవరి అకౌంట్లోకి పోతుంది, వాళ్ళకి 15,000 అని చెప్పి 2,000 కట్ చేయటం ఏంటి అని బల్లగుద్ది పదే పదే చెప్పిండు. ఇవాళ తను చేస్తుంది ఏంటి? తను ఆ 13,000 ఇస్తుంది. ఏమండి, ఆ 13,000 ఇస్తుండు, ఈ 2,000 మళ్ళీ పిల్లలకు పౌష్టిక ఆహారం లేదు, మంచి భోజనం లేదు, మంచి వసత లేదు.